కొన్ని సందర్భాలలో, కొన్ని కండిషన్స్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు పిల్లలు పుట్టే విషయంలో కొందరు హస్బెండ్స్ రెసిస్టెంట్‌గా ఉంటారు. నాకు బాగానే ఉంది, ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్తూ ఉంటారు. వీటిలో మెయిన్‌గా రెగ్యులర్‌గా చూసేవి, వింటున్నవి ఏంటంటే ఇన్‌ఫెర్టిలిటీ అంటే సంతానోత్పత్తి. ఈ ఇన్‌ఫెర్టిలిటీ కారణాలనేవి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ ఉంటాయి కాబట్టి, హస్బెండ్‌కి కూడా టెస్ట్ చేసి ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి డిస్పెర్నియా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు పెయిన్ అనేది ఉంటుంది. ఇది జనరల్‌గా ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఆడవాళ్ళకి దురద, మంట ఫ్రీక్వెంట్‌గా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ట్రీట్మెంట్ తీసుకున్నాక లేడీస్‌కి ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. కానీ హస్బెండ్‌తో కలిసినప్పుడు మళ్ళీ వైఫ్‌కి ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా రిపీటెడ్‌గా లేడీస్ మాత్రమే మెడిసిన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇలా ఇద్దరూ కలిసినప్పుడు నొప్పి ఉంటుంది రిపీటెడ్‌గా అన్నప్పుడు ఇద్దరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి పరిష్కారం అనేది ఉంటుంది. అలాగే ఇద్దరూ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇద్దరికీ కూడా ఇన్ఫెక్షన్ రిపీటెడ్‌గా వచ్చే ఛాన్స్ మళ్ళీ ఉండదు. సో, మీ కపుల్‌లో కనుక ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే మీరు రెసిస్టెంట్‌గా ఉండకుండా ఇద్దరూ కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది.